వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో న్యూమరాలజీలో ఉన్న పవర్ అనంతం. సో పేర్లోని వైబ్రేషన్స్నే మన జీవితాన్ని శాసిస్తుంది. సో జాతకం ఎంత బాగున్నా ఆ జాతకంలో ఉండే జరగాలంటే పేరులో మంచి నంబర్ తప్పనిసరిగా ఉండాలి. నా జాతకం బాగుంది అనుకుంటే సరిపోదు. జాతకం తగ్గట్టు పేరులో వైబ్రేషన్స్ పుట్టుకు మ్యాచ్ అయితేనే లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో ఈరోజు మీకు లెటర్ ఎస్. ఈ ఎస్ అనేది ఇలా నావుపాములాగా ఉంటుంది. ఈ లెటర్ ఎస్ వాళ్ళు ముందుకన్నా పడవచ్చు డబ్బులోకి, లేదా వెనక్కన్నా అప్పుల్లోకి. సో ఎస్ లెటర్లో ఏ డిఫెక్ట్ ఏమంటే చిన్న రాంగ్ నెంబర్ ఉన్నా వాళ్ళు పైనుంచి కిందకి జారిపోతారు. సో లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా డబ్బులోకి వస్తారు, పేరులోకి వస్తారు, కీర్తిలోకి వస్తారు, తొందరగా పడిపోతారు. లైక్ సౌందర్య 33కి ఇంత కాలిపోయింది యాక్సిడెంట్లో. సావిత్రి 40కి అంతా కోమాలోకి వెళ్ళిపోయారు. శ్రీదేవి 50కి పడిపోయింది. సో ఈ లెటర్ ఎస్ వాళ్ళు సుశాంత్ సింగ్ 33కి సూసైడ్ చేసుకున్నారు. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 40+ సూసైడ్ చేసుకున్నారు. ఈ లెటర్ చాలా మంచి క్వాలిటీస్ ఉన్న లెటర్, దైవగుణం ఎక్కువ లెటర్. ఎందుకంటే ఎస్ స్టాండ్స్ ఫర్ 1 పైథాగరస్ సిస్టమ్, 3 ఇన్ చాల్డీన్ సిస్టమ్. 1 సూర్య భగవానుడు, 3 దేవతల గురువు జూపిటర్. దీవెనలో ఉన్న లెటర్ ఎస్. సో మంచి కాంబినేషన్ 1-3 కాంబినేషన్ లెటర్ ఎస్ ఉంది. సో లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా పైకి వస్తారు. లెటర్ ఎస్ ఉండి పేర్లో నంబర్స్ బాగుంటే వాళ్ళు పడిపోరండి, లైఫ్ లాంగ్ బాగుంటారు. లెటర్ ఎస్ ఉండి ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా ఖచ్చితంగా పడిపోతారు. సో లెటర్ ఎస్ వాళ్ళకి లక్కీ నెంబర్ 1-3, లక్కీ స్టోన్స్ రూబీ అండ్ అమెథిస్ట్. సో డాలర్ రూపంలో మెడల్ వేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు నేను లెటర్ ఎస్తో ఒక రాంగ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ సింధు గురించి చెప్పదలుచుకున్నాను. నాకు చాలామంది డైలీ వాట్సాప్ పెడుతున్నారు, ఈ పేరు ఎలా ఉంది, ఈ పేరు. దాంట్లో 70% అమ్మాయిలు లెటర్ ఎస్ వాళ్ళే ఉంటున్నారు. స్వాతి మ్యారేజ్ అయినాక ప్రాబ్లమ్స్, శ్వేత భర్తతో ప్రాబ్లమ్స్. సో రెగ్యులర్గా చూస్తుంటాం, స్వాతి సూసైడ్ చేసుకుంది, భర్త కొట్లాడి ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా డైలీ స్వాతినా, శ్వేతనా, స్వప్నానా కంపల్సరిగా లెటర్ ఎస్ వాళ్ళు కనబడుతూనే ఉన్నారు. సో ఈ సింధు నేమ్ కూడా చాలా చాలా డేంజరస్. ఎందుకంటే లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా పడిపోతారు. ఆ లెటర్ ఎస్ ఉండి రాంగ్ నంబర్స్ లేకపోతే గెలుస్తూనే ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు, మంచి వైబ్రేషన్స్ వాళ్ళు 100లో 1-2 ఉంటారు. సో 80-90% లెటర్ ఎస్ వాళ్ళకి కొలాప్స్ ఉంది. సో సింధులో ఏముంది, 6 అక్షరాలు ఉన్నాయి. పేరులో 6 లెటర్స్ ఉంటే 3 కానీ 12 కానీ 21 కానీ 30 నంబర్లు ఉండకూడదు. ఎందుకంటే 6 అంటే శుక్రుడు, 3 అంటే జూపిటర్ దేవతల గురువు. సో పేరులో అక్షరాలు 6 ఉంటే, సంఖ్యాబలం 3 ఉంటే ఆ జీవితం పెళ్ళైనాక ధ్వంసం అయిపోతుంది. సింధులో ఏముంది 10, 15, 19, 27, 30. సో ఏం చెప్పాను, 30 ఉండకూడదు అని చెప్పాను. సో అక్షరాలు 6, సంఖ్యాబలం 30 = 3 జూపిటర్, 6 వీనస్ వచ్చి రాక్షసుల గురువు, జూపిటర్ వచ్చి దేవతల గురువు. ఇద్దరికి పడదు. సో 6-3 ఎఫెక్ట్ వస్తే కాపురం బాగుండదు. భార్య ఎస్ అంటే భర్త నో, భర్త నో అంటే భార్య ఎస్. సో పడని కాపురం, కొట్లాట్ల కాపురం విడాకులు అవ్వడానికి ఆస్కారం హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది 6-3 ఎఫెక్ట్ వల్ల. తర్వాత ఇక్కడ అచ్చులు అల్లులు తీసుకుంటే ఐయు, ఎవరు పిలిచే పేరులో ఐయు ఉన్నా వాళ్ళ జీవితం, ఆరోగ్యం, కాపురం తలకిందులవుతుంది. విష్ణు ఒక ఐ ఒక యు, సింధు ఒక ఐ ఒక యు, యువరాజ్ సింగ్ బాగుంటే యువి ఒక ఐ ఒక యు, చిరు 11 ఏళ్ళు మేకపు దూరం అయ్యారు. మధ్యలో జరు సూరి బాగుంటే సూరి వాస్ జైల్డ్ అండ్ లెటర్ కిల్డ్. పులి సినిమా ఆడలేదు, 100 రోజులు ఆడితే డబ్బులు వచ్చే సినిమాలు 100 రోజులు ఆడట్లేదు. మళ్ళీ 100 ఏళ్ల జీవితం ఎలా నడుస్తుంది? సో ఐయు అంటే 30లో 12 ఓవల్స్ 18 కాన్సనెంట్స్,
18 రాంగ్, 12 రాంగ్, 6 3 రాంగ్. సో సింధులో 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ది 6 3, సెకండ్ 12 కాళ్ళకు రేసు వదిలేసినట్టు. సో తలకాయ కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి, అన్నీ చూడగలరు, జరిగేవన్నీ తెలుస్తుంటాయి, బట్ కంట్రోల్ చేయలేరు, చేతిలో ఏముంటుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. సో 12 వల్ల ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు. సో ఏది అడిగినా ఉండదు, లేదు లేదు లేదు, దేవుడు ఇవ్వడు. 18 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు కలయిక. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో తల్లే చంద్రుడు అనుకుంటే తల్లోంచి రక్తం కారాలి. సో ఈ నంబర్ 18 ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టివేట్ అవుతుంది. పెళ్ళి అయ్యే వరకు కామ్గా ఉంటుంది. పెళ్ళైనాక ఈ చంద్రముఖి యాక్టివేట్ అయ్యి అడిగి దెబ్బలు తినడం, కొట్లాట్లు పెంచుకోవడం, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, చిన్న విషయానికే టెన్షన్ పడ్డం. సో ఈ నంబర్ వల్ల భార్యాభర్తలు కొట్లాడుకునే విడిపోయే నంబర్ 18. సో డైవర్స్ లిస్ట్ తీసుకుంటే 70 to 80% డైవర్స్ లిస్ట్ ఈ 18 నంబర్ ఒక్కటే కారణం. ఎన్నో రాంగ్ నంబర్స్ ఉన్నా 18 ఇస్ ద లీడింగ్ కాజ్ ఫర్ డైవర్స్. సో సింధులో 6 3 18 18 12 రావడం డిఫెక్ట్స్. సో మీ పేరు కనుక సింధు అయితే మీ పేరులో 100% కరెక్షన్ అండి. మేము చేసుకోము కరెక్షన్ అంటే లైఫ్ ఇలాగే ఉంటుంది. రాసి పెట్టుకోండి. అలా 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో మీ పెళ్ళి అయిన తర్వాత అన్నా సరే కిరణ్ ఎవరు ఉంటాడు, నంబర్స్ డిస్ప్లే 7 నంబర్లు 8 నంబర్లు ఇచ్చాను, ఏ నంబర్ కాల్ చేసి చెప్పొచ్చు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీ లైఫ్ బాగుండాలి అంటే 100% ఈ పేరులో స్పెల్లింగ్ మార్పు అవసరం. సో డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలంటే ప్రతి బుధవారం ఆదివారం మణికొండలో అవైలబుల్ ఉంటాను. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఒక క్లయింట్కి 30 minutes టైం ఇచ్చి పాత పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, కొత్త పేరులో లైఫ్ ఎలా ఉంటుంది, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 ఏళ్ళ క్రితం తీసుకొని ఫోన్ చేస్తున్నారు, అన్న వచ్చి నాకు జాబ్ వచ్చింది, జాబ్ చేరిపోయినాము, కోర్స్ రాసుకున్నాము, స్టోన్స్ ఏం వేసుకోవాలి. కోర్స్తో పాటు స్టోన్స్ వేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందండి. సో లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ గ్రఫాలజీ. ఈ అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ మనం చూపించగలుగుతాము. నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కరెక్షన్ సేమ్ ఉంటుంది. నేరుగా వచ్చే వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా అర్థమయ్యేది బాగుంటుంది, ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. సో మీ ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా వస్తే చాలా బాగుంటుంది. సో ఆలోచించుకోండి, నేరుగా రండి, ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ. సో చాలామందికి డౌట్, నా పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా. సో మీ పేరులో కనుక 12వ నంబర్ ఉంటే 100% కరెక్షన్ అవసరం ఉంది. సో 12 వల్ల జీవితం తలకిందులు అవుతుంది. 30 వరకు బాగుండొచ్చు, 40 వరకు బాగుండొచ్చు, 50 వరకు బాగుండొచ్చు, బట్ అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ షూర్. 13 హెల్త్ ప్రాబ్లం, బంగారు పట్టుకున్న మట్టి అయిపోతుంది, ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అర్లీ డెత్. సో ఈ నంబర్లు ఎవరి పేరులో ఉన్న దివ్యభారతి 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ 13, మన యువ నాయకుడు రాహుల్ గాంధీలో కూడా ఈ నంబరే ఉంది. ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడే దానికి ఫలితం ఉండట్లేదు. 16 సడన్ బ్లాస్ట్ నంబర్, 18 నంబర్ డైవర్స్ నంబర్, 19 నంబర్ అర్లీ డెత్ నంబర్, 27 నంబర్ డిప్రెషన్ నంబర్, 31 నంబర్ 13 నంబర్ 31 సేమ్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. సో ఈ 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్, ఈ 9 నంబర్స్ లేకపోతే మీరు ఆల్మోస్ట్ లక్కీనే. ఇంతకన్నా ఇంకొక 2 3 బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే పేరులో 3 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 6, పేరులో 6 అక్షరాలు వచ్చి సంఖ్యాబలం 1. 1 6 ప్రతి గాంధీలో ఉందండి, ప్రతి బుట్టోలో ఉంది. 6 3 గణేష్ పేరులో, నగేష్ పేరులో, విష్ణు పేరులో, సింధు పేరులో,
ఈ 6 3లు. సో పేరులో 1 6 ఉండకూడదు, 6 3 ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి వి మే స్టాప్ దిస్ బై ఆగస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా ఆల్మోస్ట్ కొన్ని లక్షల మందికి వాయిస్లు ఇచ్చాం పేరు ఎలా ఉందో. సో మేబీ ఈ ఆగస్ట్ నుంచి ఆపేయాలనుకుంటున్నాం, ఎందుకంటే గొంతులు కూడా అరిగిపోతున్నాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం ఇంగ్లీష్లో. మీ సమస్యలు ఏది పెట్టకండి. చాలామంది నాకు డైవర్స్ అయిపోయింది, అప్పులు అయిపోయినాను, ఇవన్నీ ఏం పెట్టకండి సార్. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ హెవీ వాట్సాప్ లోడ్ వల్ల 5-6 ఏళ్ళుగా ఇది ఎక్కువ టైమ్స్ వాట్సాప్ బ్యాన్ అయిపోతూ ఉంది. ఒకవేళ వాట్సాప్ 3 అవర్స్ పైన నాట్ సీన్ అయితే ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. సో వాట్సాప్ పని చేస్తే వాట్సాప్ పెట్టి వదిలేయండి. వాట్సాప్ పెట్టాక మళ్ళీ కాల్ చేసి వాట్సాప్ పెట్టామని చెప్తున్నారు. దయచేసి వాట్సాప్ పెట్టాక కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ పెట్టి వదిలేయండి. మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సెకండ్ నంబర్ 9966000317. 9966000317. 9133789199. 9133789199. 8688068888. ఇది కాకుండా 7777 నెంబర్ కూడా ఉంది స్క్రీన్లో. ఇవి కాకుండా స్క్రీన్లో మీకు ఇంకొక 3 నెంబర్స్ కనబడుతున్నాయి. మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నెంబర్కి పెట్టిన ఎంక్వైరీ ఇంకో దానికి మొదలు పెట్టకండి. అంతమంది మీ డీటెయిల్స్, మీ జాతకాలు చూడకూడదు. అండ్ చిన్న పిల్లలు చాలామంది పేర్లు పెట్టేస్తున్నారు. పోయిన వారం పుట్టాడు, నెల అయింది, 2 నెలలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాం. ఈ పేరు బాగాలేదంటే మళ్ళీ వేరంటే ఇంకొక పేరు. నేను ఒక ఆమె పెట్టింది పేర్లు బాగాలేదమ్మా, డెత్ నెంబర్ ఉందమ్మా అంటే ఇంకొక పేరు. సో చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చండి. సో చిన్నపిల్లలు మన ఇంతకుముందు అయితే మా తాత మా అవ్వ వాళ్ళ కాలం అయితే 8 మంది 10 మంది 12 మంది పుట్టేవాళ్ళు. ఇప్పుడు మాకైతే ఇద్దరే. 100% మ్యాక్సిమం ఒకరు, మ్యాక్సిమం ఇద్దరు పైన ఎవరు కనట్లేదు. ఎంతో కష్టపడి ఒక బిడ్డనో 2 బిడ్డలు కనుక్కుంటున్నాం. ఇది ఫీజు కట్టి మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నన్నే పేర్లు అడిగితే నేను రీసెర్చ్ చేసి ఆ బిడ్డ పుట్టుక ప్రకారం ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. గత 34 ఏళ్ళుగా చేస్తున్న పనే. నేను పెట్టించిన పేర్లు చిన్నప్పుడు పెట్టి మీరు అందరూ గొప్ప ఆఫీసర్లు అయి ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఒకసారి ఫీజు కడితే వాళ్ళు, ఎందుకంటే మనం బర్త్డేస్కి కొన్ని లక్షలు ఖర్చు పెడతాం, స్కూల్స్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డొనేషన్లు కడతాం. చిన్న ఫీజు కట్టి చిన్నపిల్లల పేరు పెట్టుకోలేమా? ఆటో డ్రైవర్లు, కూలి చేసేవాళ్ళు కూడా డిస్కౌంట్ అడగట్లేదండి. జాతకాలు మేము డిస్కౌంట్ అడగం సార్, ఫీజు చెప్పండి కడతామంటున్నారు. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. పేర్లు నేనే సజెస్ట్ చేస్తాను. అవి నచ్చకపోతే మళ్ళా 10 పేర్లు పెడతాను. మీకు నచ్చే వరకు పేర్లు ఇస్తుంటాను. సో న్యూబార్న్ బేబీస్కి కనీసం దయచేసి ఈ వీడియో చూసాకన్నా, ఎందుకంటే చాలామంది రోజుకు ఒక 40 to 50 మెంబర్స్ తగులకుండా వదలట్లేదు. ఈ పేరు పెడతా, ఈ పేరులా ఉంది, ఈ పేరులా ఉంది. సో అది చెప్పకూడదండి, అది వాళ్ళకి దోషాలు అవుతాయి. అండ్ భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లు ఉంటున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలు మాటలు వినకపోయినా, మొండిగా తయారవుతున్నా, తరచూ దెబ్బలు తగులుతున్నా, ఏం చేసినా కలిసి రాకపోయినా పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్తో మనం 41 లక్షల మంది కరెక్షన్లు ఇచ్చామండి. 2003లో పోయి మనం డైరెక్ట్ శ్రీనివాస్ రెడ్డికి, అదే అదిరిదయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది, చంద్రప్రదేశ్ బొమ్మనా సిస్టర్స్, డమ్మూర్కం వరకు ఆయన యాత్ర. 2006లో బోయపాటి శ్రీను గారికి, సో అతిలి గారికి, మురుగదాస్ గారికి, డైరెక్టర్ టి సంతోష్ గారికి, డైరెక్టర్ శ్రీవాస్ గారికి, సో డ్యాన్స్ మాస్టర్లు అయితే చాలామంది, సింగర్స్ అయితే ఉషాకి, దీపు గారికి చాలామంది. సో నేను ఎందుకు చెప్తానంటే ఇన్స్పిరేషన్ కోసం.
నా ప్రతి క్లయింట్ నాకు వజ్రంతో సమానమే. నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. జాతకంలో ఉండే జరగాలంటే పేరులో బలం అవసరం అండి. ఈ నిజాన్ని గ్రహించండి. నేను పవిత్రమైన వైద్య వృత్తిని వదిలేసి నేను ఎంబీబీఎస్ చదువుకొని 94, 99 ఈ ఫీల్డ్లో రావడానికి, ఈ ఫీల్డ్లో ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్, మనీ ఐ కెన్ ఎర్న్ ఎనీవేర్. నేను నా భార్య కూడా డాక్టరే. ఇంత కష్టపడి గొంతుంచుకోవాల్సిన అవసరం లేదు. సో పేరులో అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. సో మీరు బాగుండాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. 4 నంబర్స్ కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.